హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఏంటి అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. చెక్ చేస్తే సో అక్కడ ఏమీ ఉండదు. ఇంకా ఇంకో పక్కన ఏమవుతుందంటే జో వచ్చేసి గొడవ పడుతూ ఉంటాడు. బిన్ను ఇంకా మీకు ఒక పని చెప్తాను, అది కానీ నువ్వు చేసావనుకో నీకు మంచిగా ఉంటుంది అనేసి అంటూ ఉంటే సరే సరే అనేసి వాళ్ళు అంటే వీళ్ళు అంటే వీళ్ళు చేసే వర్క్ మీద పోలీసులు రైడ్ చేస్తారు. అది ఎలా తప్పించుకోవాలనేసి బిన్ వచ్చేసి జేకి హెల్ప్ చేయాలనుకుంటాడు. అంత లోపల వీళ్ళు వచ్చేసి ఇంకా తన గ్రాడ్యుయేషన్ అయి ఉంటుంది కదా, వాళ్ళిద్దరు కలిసేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపల ఇంకా ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో తను వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి వెళ్ళేసి ఉంటాడు. ఇంకా తను వస్తుంది, తను అంటే అదే టైంకి వాన పడుతూ ఉంటుంది. ఇంకా నీకు భయంగా ఉంది కదా, నేనేమన్నా కిడ్నాప్ భయపడ్డానికి అంటే సరే సరే నేను బెడ్ మీద పనుకున్నంత ఏం అవసరం అవుతుంది పనుకొనేసి తను తినుకొని పని పెడతారు. తర్వాత ఇంకొంచెం తర్వాత తన పైన పనుకుంటాడు. సో ఇంకా సరే అనేసి ఏంటి అలా చూస్తున్నావు నిద్రపోకుండా అంటే నువ్వు నన్ను చూస్తున్నావు కదా నిద్రపోకుండా అనేసి తను అంటాడు. సరేలే అనేసి ఇంకా తను కిస్ చేసుకున్నాం దగ్గర పోతే ఇప్పుడు కాదు గమ్మునే పనుకో అనేసి అంటే ఏమైనా దాస్తున్నావు నా దగ్గర నువ్వు అంటే నేనేం దాయడం లేదు కానీ సైలెంట్గా పనుకో అనేసి అంటుంటే ఇంకంత లోపల నైట్లో కాల్ వస్తుంది. వీళ్ళు కాల్ చేసి అర్జెంట్గా నీతో పని ఉంది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే నాకు పని ఉంది సో తర్వాత నేను ఖచ్చితంగా వస్తాను అంటే ప్రామిస్ పింకీ ప్రామిస్ అంటే అవును ప్రామిస్ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. సో జాగ్రత్తగా ఉండు అంటే నీకోసం నేను వెయిట్ చేస్తుంటా తొందరగా వచ్చేయండి. సరే సరే నేను లోపల వెళ్ళేసి పనుకో నేను వెళ్తున్నాను అనేసి తను వెళ్తాడు. తను ఏదో వచ్చేసి రాస్తూ ఉంటుంది. ఏమైంది ఏమంటే అట్లా సిస్టమ్ కూడా హాఫ్ అయిపోతుంది. తను నా సిస్టంలో ఏం రాస్తుంది అంటే మంచైనా చెడైనా నీ వెనకాలే ఉంటాను, ఎప్పటికీ నీతోనే ఉంటాను, నువ్వేం పని చేసినా అన్నట్టు తను రాసి ఉంటుంది. ఇక బిన్ పిలుస్తాడు. నాకు ఒక హెల్ప్ చేయవా, నువ్వే హ్యాండిల్ చేస్తావు అంటే ఇది ఒక పని చేసి ఇంకెప్పుడు బాధ పెట్టానని చెప్పేసి వెళ్తాడు. సో ఇంకో పక్కన తిన వచ్చేసి రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్తుంది. ఇంకా అప్పటికి రిజల్ట్స్ తన సిస్టంలో ఉండవు కదా, వేరే దగ్గరికి వెళ్ళింటుంది. వేరే దగ్గర వెళ్ళి రిజల్ట్స్ చూసుకుందామని రిజల్ట్స్ చూసుకుంటూ రాసుకుంటూ ఉంటుంది. తను వచ్చి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా వచ్చేసి ఫైర్ అయిపోయి ఉంటుంది. తను వచ్చినాడేమో అనేసి తను వెళ్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ వచ్చేసి వచ్చింటాడు అక్కడికి, జో కూడా వచ్చింటారు. ఇంకా తను వచ్చేసి సిస్టమ్ అవంతూ ఉంటాయి, తన కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడికి తను ఇక్కడే ఉన్నావు నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. తను ఇంకా లోపల నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఇంకా తను వచ్చేసి ఇంకా అయిపోతుంది ఆ మ్యాటర్, అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే నేను ఎందుకు వెళ్తాను, నేను వెళ్ళాను, ఎందుకు నన్ను ఇలా పంపిస్తున్నావు నువ్వు అంటే నువ్వు వెళ్ళిపోతేనే మంచిది, నువ్వు నా లైఫ్లో లేకుండా ఉంటాం మంచిది, నువ్వు ఇక్కడ ఉంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఇవంతా నేను చూసుకోను, అయినా నీకు నాకు ఒకటే సేమ్ పాత్ కాదు, నువ్వు నాకేం హెల్ప్ చేయాలంటే చెన్యూ నువ్వేమైనా మాట్లాడేది అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అనేసి ఇంకా నేను అంటూ ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుంది, నేను క్లియర్గా ఉన్నా సరేనా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమింగ్ అంటుంటే నువ్వు తొందరగా వేకప్ అవ్వు ఈ ప్రపంచం నుంచి అంటే అసలు ఏమనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు లవ్ చేయలేదా అంటే నువ్వేమైనా ఇమేజినేషన్లో ఉన్నావా, నేను ఎందుకు లవ్ చేస్తాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా కోపంగా తను వచ్చేసి బ్రేకప్ చెప్తారు. అలా ఒక 3 years అయిపోతుంది. తను పట్టించుకోదు. 3, 4, 5 years 7 years అవుతుంది. ఇంకా తన వర్క్ జాబ్ చేసుకుంటూ తన పనిలో తను ఉంటుంది. అలా రోజులు గడిచిపోయిన తర్వాత తను వస్తుంది. ఇంకా ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తుంటే ఏంటి ఇంకా అంటే ప్రజెంట్కి వస్తుంది స్టోరీ. అలా వాళ్ళు విడిపోతారు. ఏంటి ఇది ఇంకా ఇక్కడే వాడుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు వెళ్తావా లేదా అంటే లేదు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను, నువ్వేం చేసుకుంటావో చేసుకోవా అంటే సరే సరే ఇంకా ప్లెక్ తీసుకునేసి నువ్వు నన్ను పోస్ట్ చేయొద్దు ఇక్కడ ఉండాలి అనేసి వెళ్ళాలని పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి వెళ్తుంటే ఇంకా తన లగేజ్ తెచ్చుకొని వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అనేసి మేము అంటుంటాను. నీకేం కావాలి, ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అనేసి ఇంకా చెన్న అడుగుతాడు. సో నేను ఎందుకు వచ్చాను అంటే నేను వెళ్ళిపోతాను, నీకు చెప్పాను కదా నేను వెనక్కి వచ్చాను, నేను ఇక్కడే ఉంటాను అనేసి ఇంకా తను కోపంగా చెప్తుంది. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండను అన్నట్టు ఇంకా తను కోపంగా వెళ్ళిపోతాడు. ఏం చేయాలో తనకి అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తను వచ్చేసి బయటకు వెళ్ళేసి వచ్చింటాడు. ఇంకా తను వచ్చేసి నైట్ డ్రెస్ వేసుకో ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళేసి వచ్చినావు అంటే ఇంకా తను వచ్చి చూస్తాడు. ఇక ముందు బట్టలు వేసుకోకుండా క్లాస్ అంటే ఎంత వయసు నీకు, ఇంకా ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తావు, అంత యాక్టింగ్ అవసరం లేదనేసి ఇంకా తను షర్ట్ తీసి ఇచ్చిస్తాడు. నీ షర్ట్ నాకేం అవసరం లేదు, తను ఇద్దరు కొట్టేసి నేను షవర్కి వెళ్తున్నాను అనేసి షవర్కి వెళ్ళేసి ఇంకా తన రూమ్లో పోయి పనుకుంటుంది. ఇంకా తను హెయిర్ డ్రై చేసుకుంటే తను చూసేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. సో ఇంకా తన దగ్గరికి వెళ్ళి స్మోక్ చేస్తుంది. ఎందుకు ఇలా మారిపోయావా అంటే నేను మారిపోయాను, నువ్వు మారిపోయావు, నువ్వు కూడా అలాగే మారిపోయినావు, మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తావు ఏంటి
ముందు అంటే అలవాట్లు ఉన్నాయా, ఇప్పుడు నీకు హ్యాపీ కదా, నేను లైఫ్లో మారిపోతూ ఉంటాను అనేసి తను చెప్పేసి ఇంకా కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా తను బయటికి వెళ్ళిపోతాడు. తనకు సంబంధించిన ఫోన్ అవంతా చూస్తూ ఉంటుంది. ఎవరికో కాల్ చేసి తను ఇక్కడికి వచ్చాను, నేను హోమ్లో ఉన్నాను, హాస్పిటల్కి వెళ్ళలేదు, మా బ్రదర్తో ఉన్నాను అంటే నాకు తెలియదు మీ బ్రదర్ ఉన్నారు అంటే, సరే సరే మేము ఎప్పటి నుంచో టచ్లో అనేసి ఎవరికో ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. తను ఎవరికి ఫోన్ చేసి చెప్తూ తెలియదు. సో ఇంకా మార్నింగ్ వస్తాడు. ఏంటి కార్ ఇక్కడ ఉంది, ఏంటి ఇక్కడ వచ్చి కనుక్కున్నావు, ఏమైనా ప్రాబ్లమా, మీ చెల్లెలు వచ్చిందా కాంపు తీసి అంటే, ఏంటో మీ చెల్లెలు వచ్చిందా, ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చింది, అప్పుడు చేసిన ఘోరం సరిపోలేదు, మళ్ళీ ఎందుకు వచ్చింది అంటుంటే ఇంకా అందులోకి తన కీస్ వెళ్ళేసి ఒక తినే పేరులు వెళ్ళేసి ఏం చేసిందంటే కీస్ మార్చి ఇవ్వు అంటే, ఏంటి నువ్వా అంటే, ఇప్పుడు నువ్వు కీస్ మార్పిస్తావా లేదా, లేకపోతే అందుకు చెప్పమంటావా అంటే, గుర్తుండవా మర్చిపోలేదా అంటే, సరే తనకి కీస్ చేసి అనేసి వెళ్ళిపోతుంది. సో అప్పుడు సమయంలో తనకి అది ఇన్సైడ్ చెన్ను లోపల ఉన్నాడు, వెళ్ళి కీస్ తీయి అంటే, నేను ఇప్పుడు హెల్ప్ చేయలేను, ఈ పేరు చాలా బిగ్గా ఉంది, నేను ఇప్పుడు చచ్చిపోయేదా అంటే, ప్లీజ్ అన్లాక్ అన్నా చెయ్యి, టాస్క్ ఫోర్స్ వచ్చే లోపల అంటే, ఏం టాస్క్ ఫోర్స్, డాక్యుమెంట్స్, ఏ మెటీరియల్స్, సో ఇవంతా స్కీమ్ అనేసి ఇంకా తను అప్పుడు హెల్ప్ చేసిండదు, అప్పుడు పెద్ద సీన్ అయి ఉంటుంది. సో నీకు తెలుసు కదా, వచ్చి డైరెక్ట్గా చేసుకొని వెళ్ళిపోనేసి తను వచ్చి ఇంకా కార్లో కూర్చుంటుంటే ఇంకా కార్ ఓపెన్ ఉంటుంది. ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే, కార్ ఓపెన్లో ఉంది, కూర్చున్నాను. సరే ఫ్రిడ్జ్ అంతా ఎంటీగా ఉండి ఇంకా వెళ్ళేసి అక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకుందాం పద, ఇదిగో ఇంటి కీసు అనేసి తనకి కీస్ ఇస్తుంది, కొత్త కీసు. ఇంకా సరే ఏంటి ఇలా వచ్చినావు ఏమి అంటే, సరే బయటికి వెళ్దామంటే సరేలే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి రాలా, 2 రోజులు ఉండడానికి వచ్చాను అనేసి తను చెప్తుంది. ఇంకా లైట్ ఎలగదు, ఇంకా తనకి భయమేమో అనేసి అనుకుంటూ ఉంటే తనే మారుస్తాను, నువ్వు చాలా మారిపోయావు, నీకు ఇప్పుడు లైట్ అంటే కూడా భయం లేదు కదా అంటే, అవునవును మారిపోయాను అనేసి ఇంక తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి ఇంకా వంటకు సంబంధించినవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన ఏమవుతుందంటే తిను కొత్త ఇన్వెస్టరు, తిను వచ్చేసి చెంగు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి రేరుగా వస్తా తిను అదే హజట్ పూల్ వాడుతూ ఉంటాడు, ఈ కంపెనీ పర్సనల్గా ఇవ్వాలి కదా అనేసి. ఇంకా చెన్ కూడా చాలా మంచిది, నేను ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, తను కూడా ఉంటే మంచిగా ఉంటుంది, తను నాకు తెలుసు అంటే, అవును తను పరిచయం చేయించు అంటే, సరే అనేసి వాళ్ళు డీల్ ఒప్పుకుంటారు. ఇంకా నైట్లో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ రాకీతో వచ్చేసి తను ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏమైందిరా ఏమంటే, తను మళ్ళీ వచ్చింది, తను చెప్పేవచ్చు కదరా అంటుంటే అలా గొడవ పడుతూ ఉంటారు. గొడవ పడుతూ ఉంటే అక్కడికి ఒక గ్యాంగ్ వస్తుంది. గ్యాంగ్ వచ్చి కావాలని తన పేరు గురడ ఇంకా వచ్చేసి గొడవ పడతా అనేసి, ఇంకా డ్రింక్ తాగు, అది చేయి అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు గొడవ పడతావా లేకపోతే డ్రింక్ తాగుతావా అంటూ అన్నట్టు గొడవ పడుతూ ఉంటారు. సో అంత లోపల వచ్చేసి ఒక అమ్మాయి వస్తుంది. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డ్రామాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ కాకండి.